ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 8వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఉపదేశమిచ్చుట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వపాపహరం పుణ్యం స్థానం మాఘేతు యత్ కృతం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. మకరస్థేరవౌ మాఘే మాఘే వాయే శుభైక్షణే ప్రయాగస్థానమాత్రేణ ప్రయాంతి హరిమందరం. ప్రాతర్మాఘే బహిస్నానం క్రతుకోటిఫలప్రదం సర్వపాపహరం పుణ్యం సర్వపుణ్యఫలప్రదం. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేశాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అను క్షత్రియ వీరుడు మాహిష్మతీయుని నగరమును రాజధానిగా చేసుకొని పాలించుతుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని, కానీ మాఘమాసము యొక్క మాహాత్మ్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలమును గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడి కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల, భరతఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుతున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములో నదీ స్నానము తప్పకుండా చేయవలను. అటులు చేయని ఎడల ఆ మనుజుడు జన్మజన్మలయందున తాను చేసుకున్న పాపఫలము అనుభవింపక తప్పదు. మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణులకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి ఇంకనూ ఈ విధముగా చెప్పుతున్నాడు. పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేర్ల వలెనున్నారు. ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొలదే ఉన్నవాడు. కొంతకాలానికి హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే అతని కుమారుడిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లుగా పాడు చేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడు కత్తెను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటపడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుతుండగా
కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటి వెంట నురగలు రక్కుతూ చనిపోయాడు. ఆ విధముగా హేమాంబరుడి కుమారుడిద్దరూ చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళారు. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవారిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వారిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒకే విధంగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, పోయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతలి గట్టు నీ మిత్రుడి ఇంటికి వెళ్ళి వచ్చుతుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువల్ల నీవు పవిత్రుడవైనావు. మరొక విషయమేమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కాన విప్రుని చూచడం వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియునుగాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గమునకు పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయగలరు. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.